ఆదిశంకరులు అద్వైతం గురించిన చిన్న పరిచయం. అద్వైత సిద్ధాంత బోధకులు శ్రీ ఆదిశంకర విరచిత గ్రంథాలు ఎన్నో ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు మార్గదర్శకత్వం చేస్తున్నాయి. ఆయన బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలకు భాష్యాలతో పాటు అనేక ప్రకరణ గ్రంథాలు వ్రాశారు. వాటిలో వివేక చూడమని, ఆత్మబోధ, అపరోక్షానుభూతి ప్రధానమైనవి కాగా అనేక స్తోత్రరాజములైన శివానందలహరి, సౌందర్యలహరి, గురుస్తోత్రం, శివ పంచాక్షరి స్తోత్రం, కనకదార స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం మరియు భజగోవిందం వంటివి మరెన్నో. జగద్గురు ఆదిశంకరులకు ముందు భారతదేశంలో 96 విభిన్న మతాలు ఉండేవని, వాటిని ఆయన షణ్మతములుగా అనగా శైవ, వైష్ణ, సౌర, శాక్తేయ, గాణాపత్య, కాపాలికులుగా వర్గీకరించారని చెప్తారు. అందుకే ఆయన్ని షణ్మత స్థాపకుడని కూడా అంటారని చెప్తారు. అద్వైతవాదానికి పునాది వేసిన వాడు గోవిందుడని, గోవిందుని గురువు గౌడపాదుడని, వీరి గురువు బాదరాయణుడని అనగా వ్యాసుడని, అయితే ఒక సిద్ధాంతంగా రూపొందించి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అని ప్రపంచమంతా వ్యాపింపజేసింది మాత్రం ఆదిశంకరులేనని చెప్తారు. ఈ కలియుగంలో జగద్గురువుగా ప్రసిద్ధి చెందిన ఆదిశంకరులు నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన శివగురు, ఆర్యాంబలకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో జన్మించినట్లు చెప్తారు. బౌద్ధం విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చి హిందూ సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడిన కాలంలో సనాతన ధర్మ పునరుద్ధరణకు సాక్షాత్తు సదాశివుడే ఈ కలియుగంలో ఆదిశంకరులుగా అవతరించినట్లు పెద్దలు చెప్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వివిధ శాఖలకు చెందిన పండితులను తన వాద పటిమతో వాదించి ఓడించి వాళ్లను ఒప్పించి అందరినీ అద్వైతం పట్ల, భారత సనాతన ధర్మం పట్ల తిరిగి సుముఖులను చేసి ఆకర్షించేటట్లు చేశారు. భారతదేశంలోని నలుమూలలో ఉన్న ప్రజలను తన ఆధ్యాత్మికోపన్యాసములతో ఉత్తేజితులను చేశారు. ఆదిశంకరులు నిరాకార పరబ్రహ్మమును గురించి చెబుతూనే పండితులకు శైవ, వైష్ణవ, వైషమ్యాలను వదిలిపెట్టాలని, రూపనామ క్రియారహితుడైన పరమాత్మను, నిర్గుణ పరబ్రహ్మమును సగుణ రూపంలో అర్చిస్తున్న వారిని నిరసించకుండా దశనామి సంప్రదాయం మరియు పంచాయతన విధానం ప్రవేశపెట్టి వైషమ్యాలను లేకుండా చేశారు. ఈయన జీవించిన 32 సంవత్సరముల కాలంలో భారతదేశం అంతటా పర్యటించి 4 పీఠాలను ప్రతిష్ఠించారు. అవి గోవర్ధన పీఠం, అస్తమలకాచార్యుడి పీఠాధిపతిగా, శృంగేరి పీఠం, సురేశ్వరాచార్యుడి పీఠాధిపతిగా, కాంచీపీఠం, పద్మపాదాచార్యుడి పీఠాధిపతిగా, జ్యోతిర్మఠం, తోటకాచార్యుడి పీఠాధిపతిగా నియమించడం జరిగింది. ఆదిశంకరులు ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం నుండి అహం బ్రహ్మాస్మి, సామవేదం నుండి తత్వమసి, అధర్వణ వేదం నుండి అయమాత్మ బ్రహ్మ అనే 4 మహావాక్యాలను తీసుకుని ప్రబోధించారు.